విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రో కిక్ బాక్సింగ్ రెండవ లీగ్ మ్యాచ్ నిర్వహించిన టెంకుదుర్గా ఆధ్వర్యంలో జరుగుతున్న స్టేట్ కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్లోకి ముఖ్య అతిథిగా 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కరరావు విచ్చేయడం జరిగింది. ఈ పోటీలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ క్రీడాకారుల కోసం నిర్మించిన ఈ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ప్రో కిక్ బాక్సింగ్ పోటీలు ఈ స్టేడియంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, క్రీడాకారులందరూ కూడా రాష్ట్ర దేశ కీర్తిని ఖ్యాతిని అన్ని వైపులా వ్యాపించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లో రాణించాలని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 35వ వార్డు అధ్యక్షులు బుచ్చర్ రాము, అలాగే 35వ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన స్టేడియం మన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియాన్ని ఆధునిక నవీకరణ చేయడం అన్నది నా యొక్క కళ. నా కళని నేను ఈ ఆధునిక నవీకరణ చేసి నేను నెరవేర్చుకోవడం జరిగింది. ఇకపోతే ఇక మన స్పోర్ట్స్ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే దేశ కీర్తిని ఖ్యాతిని అంటే మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, మనం ఏ దేశం వెళ్ళి ఏ కంట్రీ వెళ్ళినా సరే స్పోర్ట్స్ ద్వారా ఒక జెండా రెపరెపలాడించాలనే గొప్ప అవకాశం ప్లాట్ఫామ్ ఉన్న క్రీడా స్పోర్ట్స్. అటువంటి స్పోర్ట్స్ ని మనోడు అంటే మట్టిలో మాణిక్యులాగా మా ఏరియాలో పుట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి కండక్ట్ అంటే సెకండ్ ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్ ఇది రెండో సంవత్సరం 2023లో ఒకసారి చేయడం జరిగింది. 2024 ఇటువంటిది రాబోయే రోజుల్లో ఎన్నో జరపాలని, అలాగే ఆడుతున్న క్రీడాకారులకి అభినందనలు, అలాగే ప్రత్యేక ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇటువంటి ప్రో కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్లు ఎన్నో పెట్టాలని, అందుకు నా వంతు సహాయ సహకారం ఎప్పుడు కూడా అందించడంలో ముందుంటానని మీడియా ద్వారా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. 1984లో వరల్డ్ మ్యాచ్ అది కూడా చెప్పండి, చెప్తే బాగుంటుంది. 84లో